ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ నెలలో 13వ తారీఖు అంటే జూన్ 13వ తారీఖు మాస శివరాత్రి శనివారం రోజు మాస శివరాత్రి. ఆ మాస శివరాత్రి శనివారం రోజున మరి ఈ విధంగా గనక తప్పనిసరిగా పరమేశ్వరుడికి అభిషేకం చేసి ఈ ద్రవ్యాలతోటి అభిషేకం చేయటము అనేది చాలా చాలా మంచిది. అది వీలైతే పంచామృతాలతోటి అభిషేకము అనేది తప్పనిసరిగా ఆచరించండి. లేదా కనీసం జలం అంటే గంగా జలంతో నీటితోటి అభిషేకం చేసినా సరే ఐశ్వర్యవంతులవుతారు, ఆరోగ్యవంతులవుతారు. ప్రధానంగా అందరికీ కూడా ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆరోగ్యవంతులయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది నాన్న. సో ఆ రోజున మాత్రం తప్పనిసరిగా ఈ విధంగా మీరు పరమేశ్వరుడిని ఆరాధించడం చాలా చాలా మంచిది. పరమేశ్వరుడికి మీరు మరి పంచామృతాలతో కావచ్చు, లేదా నీటితో కావచ్చు, లేదా ఓన్లీ ఆవు పాలతో కావచ్చు, సరే మీరండి అభిషేకం అనేది చేయండి. ఆ అభిషేకము అనేది ప్రధానంగా చేయాల్సింది ఇప్పుడు ఏలినాటి శనితో బాధపడుతుంటారు చాలా మంది కూడా. ఏలినాటి శని వాళ్ళు బాధపడుతుంటారు, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడుతుంటారు. అలాగే శని మహర్దశతో బాధపడుతుంటారు. శని మహర్దశతోటి ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా శివుడికి అభిషేకము అనేది ఆ రోజు ఆచరించటం విశేషం. శనివారం కలిసి వచ్చిన సందర్భంగా ఆ రోజున మాస శివరాత్రి రోజున ఉదయమే ఎర్లీ మార్నింగే అభిషేకం చేయటము. అమ్మ ఉదయం పూట కుదరలేదు అనుకుంటే ప్రదోషకాలం అంటాం, సాయంత్రం పూట అయినా సరే ఆ రోజు పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము తప్పనిసరి. ఆ విధంగా చేశారంటే శనిగ్రహ బాధలు, శనిగ్రహ దోషాలు అవన్నీ కూడా దూరమైపోతాయి. సో మాస శివరాత్రి సందర్భంగా మీరు శివుడికి అభిషేకము అనేది ఆ రోజు చేయటము, ఆ వెంటనే అమ్మవారికి మరి అష్టోత్తర శతనామావళి కుంకుమార్చన చేస్తూ అష్టోత్తర శతనామావళి చదవటం కూడా చాలా చాలా మంచిది నాన్న. ఒక ప్లేటులో ఒక పువ్వు లేదా ఒక రూపాయి బిళ్ళ అది పెట్టుంచి కుంకుమార్చన చేయండి. శివుడికి అభిషేకమైన తర్వాత వెంటనే అమ్మవారికి కూడా పూజ, గౌరీ పూజ, గౌరీ కుంకుమార్చన, గౌరీదేవికి కుంకుమార్చన చేయటం మంచిది. ఎందుకంటే శివుడు అర్ధనారీశ్వరుడు. ఆ అమ్మవారికి కూడా మనము తప్పనిసరిగా కుంకుమార్చన అనేది చేయటము చాలా చాలా మంచిది నాన్న. వీలైనంత వరకు కూడా ఆ రోజున అంటే మాస శివరాత్రి రోజున తప్పనిసరిగా ఆచరించడం విశేషం. సో ఎవరైనా సరే జనరల్గా పరమేశ్వరుడికి మరి మనం సోమవారము అనేది అభిషేకం చేస్తుంటారు. ఈసారి ప్రత్యేకంగా శనివారం మాస శివరాత్రి వచ్చిన సందర్భంగా ఆ పరమేశ్వరుడికి మరి ఈ దశలతో బాధపడేటువంటి వాళ్ళు చాలా మంది కూడా సఫర్ అవుతుంటారు నాన్న. మరి ఈ రోజున ఆ పరమేశ్వరుడికి అభిషేకం స్వహస్తాలతో మీ చేతులతో మీరే అభిషేకము అనేది చేయండి నాన్న. ఎవరికి వారుకగా మాత్రమే అభిషేకం చేయడం చాలా చాలా మంచిది. ఈ రోజున మీరే ఆచరించవచ్చు. ఆ విధంగా చేశారు అనంటే చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది. అలాగే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి. మానసిక ప్రశాంతత ఇంపార్టెంట్ నాన్న. ఎవరికైనా సరే ఆ మానసిక ప్రశాంతత అనేటువంటిది కూడా కలుగుతుంది.